హలో ఎవ్రీవన్. ఇది ఫస్ట్ లెసన్ 6th క్లాస్ సైన్స్. ఇందులో నేను ముఖ్యమైన పాయింట్స్ అన్ని బిట్స్గా ప్రిపేర్ చేశాను. మొత్తం 26 బిట్స్ అయ్యాయి. ఈ బిట్స్ అడిగి కూడా మీ పిల్లలకి లెసన్ పట్ల అవగాహన ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. వెరీ యూస్ఫుల్. వీడియో యూస్ఫుల్గా ఉందనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మరిన్ని సైన్స్ మ్యాథ్స్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జంతువుల నుండి మనకు లభించే ఆహార పదార్థాలు ఏంటవి? పాలు, గుడ్లు, మాంసం. సెకండ్ వన్, మేకలు గొర్రెలు వల్ల లభించే ఆహార పదార్థాలు మాంసం మరియు పాలు. మేకలు గొర్రెల నుంచి మనకి మాంసం మరియు పాలు లభిస్తాయి అన్నమాట. బాతులు మరియు కోళ్ల నుంచి లభించే ఆహార పదార్థాలు గుడ్లు మరియు మాంసం. బీట్రూట్లో ఎక్కువ పరిమాణంలో లభించేవి పిండి పదార్థాలు. బీట్రూట్లో మనకి ఎక్కువగా పిండి పదార్థాలు లభిస్తాయి అన్నమాట. మనం ఎక్కువగా ఉపయోగించే ఖనిజం ఉప్పు, లేదా ఎక్కువగా ఇలా అడగచ్చు పెట్టు, మనం ఎక్కువగా ఉపయోగించే ఉప్పును డాష్ అంటారు, ఖనిజం. ఏ రకమైన ఆహార పదార్థం దాన్ని ఖనిజం అంటారు, ఇంగ్లీష్లో మినరల్. ఉప్పుని లవణం అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు. వీటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. బిట్స్ 6th క్లాస్ పిల్లలకే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నోట్ చేసుకోవాలనుకునే నోట్ చేసుకోండి, లేదా రిపీటెడ్గా విన్నా కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ మనకి గుర్తుండిపోతుంది. డ్రై ఫ్రూట్స్కి ఉదాహరణ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. యాక్చువల్గా జీడిపప్పు, బాదము నట్స్ అని కూడా అంటారండి. అండ్ జనరల్గా మనం డ్రై ఫ్రూట్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఎక్కువ పరిమాణంలో లభించని ఆహార పదార్థాలు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్. ఇవి తక్కువగా పండుతాయి, అందుకే వీటికి ధర కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. బఠానీలో సమృద్ధిగా లభించేవి మాంసకృతులు. ఈ బఠానీలో ఎక్కువగా ఏముంటాయంటే మాంసకృతులు, అంటే ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఇవి కొంత ఎక్కువ సమృద్ధిగా ఉండడం వల్ల కొంతమందికి ఎలర్జీ వస్తుంది, కొంతమందికి సరిగ్గా డైజెస్ట్ కావు. బఠానీలోనే కాదు, వేరుశెనగలో కూడా ఎక్కువ మాంసకృతులు ఉంటాయి, అవి కూడా కొంతమందికి ఎలర్జీని కలిగిస్తాయని అంటారు, చెప్తుంటారు. మొక్కలలో ఏ భాగాలను ఆహారంగా ఉపయోగిస్తాం? జనరల్గా మొక్కల్లో ఏ ఆహార పదార్థాలను ఉపయోగిస్తాం? మాక్సిమం అన్ని భాగాలని ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తాం. కొన్ని చెట్ల ఆ మొక్క రకాన్ని బట్టి మనం కొన్ని మొక్కల ఆకుల్ని, కొన్నింటి నుంచి కాండాన్ని, కొన్నింటి నుంచి సీడ్స్ని, కొన్ని చెట్ల యొక్క పువ్వుల్ని, కొన్ని చెట్ల యొక్క రూట్స్ని, స్టెమ్ని, రూట్ ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు ఎక్కువగా తింటాము. కాండము, పువ్వుల్ని తక్కువగా తింటాం అనమాట. ఎక్కువగా మనం చెట్ల యొక్క ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు తింటాము. కొంచెం తక్కువ రకం చెట్లని, అంటే చెరకు, జనరల్ కాండం ఏమి తింటాం? చెరకు, ముఖ్యమైనది చెరకు. పువ్వులు అంటే క్యాలీఫ్లవర్, అరటి పువ్వుతో కూడా కూర చేసుకుంటారు కదా. సో ఇవి తక్కువ రకాలు ఉంటాయి అన్నమాట. మన రాష్ట్ర భౌగోళిక, అంటే ఏపీ లేదా తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శీతోష్ణ స్థితి ఏ పంటకు అనుకూలం? ఎక్కువగా వరి పంటకు అనుకూలం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రధాన ఆహారంగా ఉన్నది. ప్రధాన ఆహార పంట ఏది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో? బియ్యం లేదా వరి. మన భౌగోళిక శీతోష్ణ స్థితి ఆ పంటకు మాత్రమే అనుకూలం కాబట్టి మనకు ఎక్కువగా అవే పండుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ ప్రధాన ఆహార పంట వరి. అదే తింటాం, బియ్యం మనం వండుకొని తింటాం. రాజస్థాన్లో ఎక్కువగా తినే ఆహారంగా వేటిని చెప్పవచ్చు అంటే సజ్జలు, మొక్కజొన్నలు, గోధుమలు ఉపయోగించి రొట్టెలు, చపాతీలు చేసుకుని తింటారు. అవి వారి యొక్క ఆహారపు అలవాట్లు అనమాట. రాజస్థాన్లో ఉల్లిపాయలో ఉండే ఆహార పదార్థాలు లభించేవి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్లు. ఉల్లిపాయలో లభించేవి యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ అలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టిక్ వంటి పదార్థాలు ఉల్లిపాయలో ఉంటాయన్నమాట. ఉల్లిపాయ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ అలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టిక్ వంటి పదార్థాలు మనకి లభిస్తాయి అన్నమాట. చిలకడ దుంపలో లభించే ఆహార పదార్థాలు కెరటనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి అన్నమాట. మన శరీరంలో ఉండే రక్తంలోని మలినాలను తొలగించడానికి సహాయపడతాయి. ఏంటవి? కెరటనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్. చేపలు, కూరగాయలు, మాంసం వంటి వాటిని నిల్వ చేసే విధానం, ఫుడ్స్ పండించడమే కదా, అవి నిల్వ చేసే విధానాలు కూడా తెలియాలి. లేదంటే అవి పాడైపోతే మనకి తర్వాత అవి పండించినప్పుడే కానీ తర్వాత మనం తినలేము, వాటిని పాడైపోతే. అందుకని నిల్వ చేసే కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారనమాట. ఆహారాలను నిల్వ చేయడానికి కొన్ని రకాల పద్ధతులను ఉపయోగించి నిల్వ చేస్తారు. అవి ఏంటి? చేపలు, కూరగాయలు, మాంసం వంటి వాటిని ఏ విధంగా నిల్వ చేస్తారు? ఎండబెట్టడం ద్వారా. చేపలను ఉప్పు పూసి ఎండబెట్టే పద్ధతి. ఇంకా కూరగాయలు, మాంసం వంటి వాటిని కూడా డ్రై చేసి, అంటే ఎండబెట్టడం వల్ల అంటే తేమ శాతం తగ్గిపోవడం వల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయి అన్నమాట. కూరగాయలను ఇంకా చాలా రకాల కూరగాయలను పచ్చళ్ళుగా నిల్వ చేయడానికి పసుపు, ఉప్పు, కారం, నూనె వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. కూరగాయలు అంటే ఇప్పుడు పచ్చళ్ళు పెడతాం కదా, మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, వీటన్నింటినీ ఇలా పచ్చళ్ళుగా చేసుకుని సంవత్సరం పొడవునా తింటాం కదా. పసుపు, ఉప్పు, కారం, నూనె వీటన్నిటిని కలపడం వల్ల అవి పాడవకుండా అందులో నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ కాలం నిల్వ ఉంచి ఉపయోగించుకోవచ్చు. టమాటోలో మనకి ఏ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది? విటమిన్ సి. ఇంతే కాకుండా ఇందులో కెరటనాయిడ్స్, లైకోపిన్ వంటివి ఉంటాయన్నమాట. ఈ లైకోపిన్ అనేది రక్తం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. సో టమాటాల్లో విటమిన్ సి, ఇంకా కెరటనాయిడ్స్, లైకోపిన్ ఉంటాయి.
చేపలను నిల్వ చేయడానికి పొగపెట్టే పద్ధతిని ఏమంటారు? చేపలను ఉప్పు రాసి ఎండబెట్టడం పద్ధతిని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! ఇంకొక పద్ధతి ద్వారా నిల్వ పెడతారు. అదేంటి? పొగబెట్టడం. పొగబెట్టి నిల్వ చేసే పద్ధతిని ఏమంటారు? తంపటం వేయడం అంటారు. తంపటం వేయడం. పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థాలు. పండ్లను నిల్వ చేయడానికి చక్కెర పాకంలో వేయడం ద్వారా అవి పాడవకుండా ఉంటాయన్నమాట. తేనెలో ఉంచడం, చక్కెర పాకంలో ఉంచడం వంటివి చేస్తారు. మనకి షాపుల్లో దొరుకుతాయి కదా డ్రై ఫ్రూట్స్, ఈ కివీ ఫ్రూట్స్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. వాటిని చక్కెరలో ముంచే నిల్వ ఉంచుతారనమాట. టూటీ ఫ్రూటీ అని బొప్పాయితో తయారు చేస్తారు కదా! అవి కూడా చాలామంది కలర్‌గా బ్రెడ్‌లో వేస్తారు కదా! అవి చెర్రీ అనుకుంటారు. చెర్రీస్ కాదు, అవి పచ్చి బొప్పాయిని పాకంలో వేసి కొంచెం నిలవ పెట్టడం, పాకంలో వేయడం ద్వారా ఆ టూటీ ఫ్రూటీ తయారవుతుందనమాట. అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. జనరల్‌గా బొప్పాయి అయితే పాడైపోతుంది. కానీ పాకం వేయడం వల్ల కొన్ని నెలల పాటు నిలవ ఉంటుంది. తేనెలో ఉంచడం ద్వారా గానీ పండ్లను నిల్వ చేస్తారనమాట. కూరగాయలు, పండ్లు ఉపయోగించి అందంగా అలంకరించడాన్ని ఏమని పిలుస్తారు? వెజిటబుల్ కార్వింగ్. ఆహారపు రుచి అందులో ఉపయోగించే దినుసులు, తయారీ పద్ధతితో పాటు ఆ ప్రాంతపు డాష్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా వండుతారనమాట పదార్థాలు. అలా కల్చర్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పద్ధతుల్ని వాళ్ళ సంస్కృతిపై ఆధారపడి ఉంటుందనమాట. ఉడికించడం, ఆవిరిలో ఉంచడం, పులియబెట్టడం మొదలైనవి ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు. కొన్నిటిని ఉడికించి తింటాం. రైస్, చిలకడ దుంపలు, ఆలు ఇలాంటివి ఉడికించుకొని తింటాం. ఉడికించడం, ఆవిరిలో ఉంచడం, పులియబెట్టడం మొదలైనవి ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు. ఇవి ఫుడ్‌ని తయారు చేసే మెథడ్స్ అనమాట. ఉడికించడం అంటే జనరల్‌గా రోజు మనం ఫుడ్ వండుకుంటాం కదా! రైస్ వండడం, పప్పు వండడం ఇలాంటివి. ఆవిరిలో ఉంచడం అంటే ఆవిరిలో ఉంచి వండేవి మనకి బాగా తెలిసింది ఏంటంటే ఇడ్లీ మనం ఆవిరిలోనే వండుతాం. గిన్నెలో కింద నీళ్లు అడుగున నీళ్లు పోసి పైన ప్లేట్‌లో పిండి ఉంచితే అవి ఆవిరిలో ఉడుకుతాయన్నమాట. ఇంకా పులియబెట్టడం ద్వారా కొన్ని రకాల బీవరేజెస్‌ని తయారు చేస్తారనమాట. పులియబెట్టినప్పుడు వాటిల్లో ఆ చక్కెరలు ఆమ్లాలుగా మారి ఆమ్లతో హానికర బ్యాక్టీరియాను పెరగకుండా కూడా నిరోధిస్తుందనమాట. పులియబెట్టడం ద్వారా కొంచెం నిల్వ ఉండే తత్వం కూడా పెరుగుతుంది వాటిల్లో. సో, ఇన్ని విధానాల ద్వారా మనం పులియబెట్టడం అంటే ముఖ్యంగా దోసపిండి మనం ముందు రోజు ఇడ్లీ పిండి, దోసపిండి ఇలాంటివి ముందు రోజు రుబ్బి పెట్టుకుంటే తెల్లవారేసరికి పొంగుతుందనమాట. దాన్ని అలా దాంట్లో అది పులియబెట్టిన తర్వాత వండుకుంటామనమాట. దాన్ని కిణ్వన ప్రక్రియ అంటారు. లేదా ఇంగ్లీష్‌లో ఫెర్మెంటేషన్ అంటారు. ఫెర్మెంటేషన్ ద్వారా కొన్ని పదార్థాలను తయారు చేస్తామనమాట. సాలడ్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఈ సాలడ్ అనే పదం సాలటా అనే లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట. సాలటా మీన్స్ ఉప్పు. సాలటా అంటే ఉప్పు. తేనె దేని నుండి లభిస్తుంది? ఇలాంటి బిట్స్ మొత్తం చాలా తొందరలో కన్ఫ్యూజ్ అయ్యి కింద తేనె టీగా అని ఇచ్చారనుకోండి ఆటోమేటిక్‌గా హనీ బీస్ అని ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది. తేనె మాత్రం పువ్వుల్లోనే తయారవుతుంది. అంటే చెట్టు నుండే లభిస్తుంది. అవి కలెక్ట్ చేసి సేకరించి తేనె పట్టులోకి చేరుస్తాయన్నమాట. తేనె మొక్కల నుండి లభిస్తుంది. మొక్కలోని పువ్వులో లభిస్తుందన్నమాట. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాల వల్ల కలిగే వ్యాధి క్యాన్సర్. మన ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి కొన్ని రకాల రసాయనాలను వాడతారనమాట. వాటి వల్ల మనకి అలా కెమికల్స్ యూజ్ చేసి రసాయనాలు యూజ్ చేసి నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాల వల్ల కలిగే వ్యాధి క్యాన్సర్. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి నైట్రైట్ వంటి కెమికల్స్ని ఉపయోగిస్తారు. వీటి వల్ల అవి ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ అంటే ఎక్కువ నిల్వ ఉండే ఫుడ్‌ని ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశం లేని పదార్థాలను కూడా మార్కెట్‌లో నిల్వ ఉండేలాగా తయారు చేసి అమ్ముతారు. అలాంటి ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తినకూడదన్నమాట. థాంక్ యూ.